భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి స్వస్థలాలకు 40 లక్షల మందికి పైగా నగరవాసులు తరలి వెళ్లనున్నారని అంచనా. రైళ్లు, బస్సులతో పాటు పెద్ద సంఖ్యలో కారుల్లోనూ నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయి. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు టోల్ ప్లాజాను దాటాయి. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి మొదలుకొని ఈరోజు తెల్లవారుజాము వరకు ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్ బస్టాండ్లలో ఎక్కడ చూసుకున్నా కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈసారి ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ దాదాపు 6,440 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సో ఈ బస్సులు కూడా సరిపోకపోవడంతో ఇటు ప్రయాణికులు మాత్రం గంటల కొద్దీ ఇటు బస్టాండ్ల వద్ద పడిగాపులు కావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం నేను జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాను. జేబీఎస్ బస్టాండ్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూడా ఇటు ప్రయాణికుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్ళాలనుకునేటువంటి వారు వారందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో, ఆ బంధుమిత్రులతో కలిసేసి సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. సో ఈసారి భాగ్యనగరం నుంచి దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు అందరూ కూడా నగరవాసులు అందరూ కూడా సొంతూళ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర చూసుకున్నా, జేబీఎస్ దగ్గర చూసుకున్నా కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులే మనకైతే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ట్రైన్కి సంబంధించి రైల్వే కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ట్రైన్లలో కూడా మొత్తం వెయిటింగ్ లిస్ట్ అనేది విపరీతంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ట్రైన్లు కూడా దొరక్క, ఇటు ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి బస్సులు కూడా సరిపోకపోవడంతో ఇటు ప్రయాణికులు చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించవలసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏ ఊరికి వెళ్తున్నారు? మేము మంచిర్యాల. పండక్కేనా? వస్తున్నాయి టైంకి వస్తున్నాయి బస్సులు? ఏం తెలియదండి, కొన్ని ఇక్కడ ఉంటున్నాయి, కొన్ని బస్సులు అయితే అటు బ్యాక్ నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. ఇచ్చారు 14-15 వరకు ఇచ్చారు. పండగకి వెళ్తున్నారా? మనం చూడొచ్చు, అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో తరలి వెళ్తున్నారు. ప్రయాణికులతో అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఏ ఊరికి వెళ్తున్నారు బ్రో?
కరీంనగర్ అండి. రిజర్వేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎన్ని రోజుల ముందు చేయించుకున్నారు? 2 days ముందు. మీరు వెళ్తుంటారు? వెళ్తామండి. మనం చూస్తున్నాము మొత్తం సొంతూళ్ళకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు అంతా కూడా రద్దీ నెలకొంది. ఒక బస్సు వస్తే అదంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోతుంది. రిజర్వేషన్ తప్ప జనరల్ అయితే ఏది ఖాళీ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్క సీటు దొరికినా చాలు ఊరికి వెళ్ళిపోతామంటూ ఇటు వారంతా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సొంతూళ్ళకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల రద్దీతో నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు అదేవిధంగా రైల్వే స్టేషన్లు అంతా కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇటు బస్సులు కూడా టైంకి రావడానికి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు ఇటు బస్ స్టాండ్ల దగ్గర గంటల కొద్ది పడిగాపులు కావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటూ కూడా ఇటు ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి.